ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము అని ప్రభు సెలవిచ్చారు. అది వారు తీసుకుని మరి ప్రభువును మహిమపరిచారు. ఆయన శరీరములో వారు పాలు పొందుకున్నారు. అలాగే ఈనాడు మీ చేతులలో ఉన్నది కేవలం రొట్టె మాత్రము కాదు, ఇది మనందరి కొరకు సర్వశక్తుని శరీరము. ఇది మనందరి కొరకు ఆయన నలగబెట్టుకున్న తన శరీరము. ఇది మనందరి నిమిత్తము మరి కొరడాలతో కొట్టబడిన శరీరము, సిలువను మోసిన శరీరము, గాయాలు పొందిన శరీరము. ఏకముగా ఒకేసారి ఏక ఉద్దేశముతో ఇది యేసు ప్రభువు వారు శరీరం అని నమ్మి ఇందులో మనం పాలు పొందుకుందాం. అందరూ ఒకసారి let us all give thanks to the Lord for giving us an opportunity to partake in his body. Hallelujah. భోజనమైన పిమ్మట యేసు ప్రభువు వారు ద్రాక్షారసం ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నేను కార్చబోతున్న రక్తము, ఇది సర్వ మానవాళి కొరకు నేను చిందించబోతున్న రక్తము, ఇది సర్వ మానవాళి పాపములను విడిపించే రక్తము. మనమందరము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రక్తము మనందరి విమోచన కొరకు ఇవ్వబడిన క్రయధనము. మరొకసారి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన కొరకు ఆ సిలువలో కార్చబడిన రక్తములో పాలు పొందుకోబోతుండగా ఉత్సాహంతో, కృతజ్ఞతాస్తుతులతో, మరి కృతజ్ఞత హృదయముతో ప్రభువును మహిమపరిచి ఇందులో మనమందరం ఏకముగా ఒకేసారి పాల్గొందాం. హల్లెలూయా. Let us give thanks to the Lord. Hallelujah, hallelujah, hallelujah.